ఇక అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టిన అపార్ట్మెంట్ పై భాగంతో కింద ప్లాట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైన చేపట్టిన నిర్మాణం వలన కింద ప్లాట్లపై భారం పడుతుందని, అలాగే ప్లాట్ల లోపల భాగం పూర్తిగా శిథిల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్లాట్ యజమానులు వాపోయారు. ప్లాట్ లోపల ఏర్పడ్డ పరిస్థితి వల్ల భయంగా ఉందని, అలాగే కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్లాట్ యజమాని వాపోయారు. ఎట్టకేలకు అధికారులు చొరవ చూపి ఈ యొక్క సమస్యను పరిష్కరించగలరని వారు కోరుతున్నారు. ఈ ఘటన లోయర్ ట్యాంక్ బండ్ లోని దోమలగూడలో గగన్ మహల్ లో లేక్ వ్యూ మ్యాన్షన్ లో చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా అవినీతిలో మునిగిపోతున్నారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు అందిన కాడికి దోచుకుని అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు చేసిన తరువాత మొక్కుబడిగా షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తూ వారిని న్యాయస్థానాలకు వెళ్లమని ప్రోత్సహిస్తున్నారు. వీరు చేస్తున్న తప్పుడు పనుల వల్ల జిహెచ్ఎంసీ కమిషనర్లు, పురపాలక శాఖ కార్యదర్శులు రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేయించుకుంటున్నారు. వీరికి జిహెచ్ఎంసీ స్టాండింగ్ లో కౌన్సిల్ కూడా కుమ్మక్కై అక్రమార్కులకు సహాయం చేస్తున్నారు. గతంలో పలు పర్యాయాలు జిహెచ్ఎంసీని తలంటింది. నోటీసులు ఇచ్చి మీరే వారిని కోర్టులకు వెళ్లమని సలహాలు ఇస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా చెన్నై, బెంగళూరు మునిగిపోయిన ఉదంతాలను కూడా ప్రస్తావించింది. అయిన అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడిన జిహెచ్ఎంసీ అధికారులు దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముషిరాబాద్ సర్కిల్ పరిధి ఇంటి నెంబర్ 1-241/6/2 లేక్ వ్యూ మ్యాన్షన్ గగన్ మహల్ దోమల్గూడ లోయర్ ట్యాంక్ బండ్లో బిల్డర్ G+4 కు అనుమతులు తీసుకుని పర్మిషన్ కు విరుద్ధంగా 2 పెంట్ హౌస్ నిర్మించుకున్నాడు. దీనిపై అతని వద్ద నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన నివాసితులు జిహెచ్ఎంసీ అధికారులకు పలు ఫిర్యాదులు చేయగా సదరు బిల్డర్ సంటోక్ సింగ్ కు జిహెచ్ఎంసీ మార్చి 21వ తేదీన స్పీకింగ్ ఆర్డర్ ఇస్తూ 15 రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించమని, లేదంటే జిహెచ్ఎంసీ డిమాలిషేషన్ చేసి ఆ యొక్క ఖర్చులను మీ వద్ద నుండి రాబడుతుందని పేర్కొన్నారు. బిల్డర్ కు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చి వాస్తవాలను దాచిపెట్టడంతో 6th జూనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు బిల్డర్ మీద తుది తీర్పు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై బాధితులు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వెలువరించిన తీర్పుపై జిహెచ్ఎంసీ అధికారులు స్టాండింగ్ కౌన్సిల్ పై హైకోర్టు వెళ్లడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు.